ఓం దుర్గే స్మృతారసి భీతిమచేటజంతో స్వస్థే స్మృతామతిమతేవ శుభాం దదాసి దార్య దుఃఖ భయ నివారణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త దారిద్ర్య దుఃఖో గతమో నిహంత్రిత్వత్పాద పద్మం మే సన్నిధత్వ దీనార్తి విచ్ఛేదనేతభూతై కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ క్రోధినామ సంవత్సర కర్కాటక రాశి అంటే క్రోధినామ సంవత్సరంలోని 2024 2025 కర్కాటక రాశి వారికి గోచార గ్రహాలు ఈ రాశి వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం ఈ కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సర గోచార రాశి ఫలితాలు అని అంటుంటాం, అదే గోచార ఫలితం ఏ విధంగా ఈ సంవత్సరం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మంచి స్నేహితులు మిత్రులు పెరుగుతారు. గతంలో సగంలో నిలిచిపోయినటువంటి శుభ కార్యక్రమాలు ఏవైనా పెండింగ్లో ఉన్నటువంటివి, అలాగే కోర్టు వ్యవహారాలు మొదలైనటువంటివి, కోర్టుల్లోని ఏవైనా వ్యవహారాలు పెండింగ్లో ఉన్నటువంటివి ఏవైనా ఉంటే అవి ఈ సంవత్సరంలో పూర్తవుతాయి అంటున్నారు. ఈ రాశి స్థానం మారితే నిలకడ తగ్గుతుంది. అంటే ఈ రాశి వారికి ఇంచుమించు అంటే కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కోరుండి ప్రయత్నం చేసి ట్రాన్స్ఫర్లు కోరుకోకూడదు. ఉన్న చోటనే ఉంటేనే బాగుంటుంది, కానీ స్థానం మారితే వీళ్ళకి విలువ తగ్గిపోద్ది, గ్రహస్థితి అనుకూలంగా ఉండదు అని చెప్పబడుతున్నది. అలాగే ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ తాలుగా నిత్యం ఎప్పుడూ జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో వ్యాపార వ్యవహారాలు వాటిని జరిపించుకోవచ్చు. తప్పనిసరి అయినటువంటి వాళ్ళు ఎలాగా వెళ్తారు, దానికి ఏముందనుకోండి. కానీ కోరుండి మాత్రం దూరంగా వెళ్ళటానికి కానీ ఉన్నటువంటి స్థానం నుంచి మారిపోవడానికి కానీ ప్రయత్నం చేయకూడదు ఈ కర్కాటక రాశి వారి క్రోధినామ సంవత్సరంలో అని చెప్పి చెప్పబడుతున్నదండి గ్రహస్థితిని బట్టి. తర్వాత స్థానం మారితే నిలకడ తగ్గుతుంది అంటానికి కారణం అది ఇక్కడ. తర్వాత ఇది ఉద్యోగుల విషయంలో బాగా వర్తిస్తుంది, ఉద్యోగులకే, మిగతా వాళ్ళకి కాదు. తర్వాత బదిలీలు, ప్రమోషన్లు తర్వాత జరిగినప్పటికీ పై విషయాన్ని గమనించాలి. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ అయిపోయినా, ప్రమోషన్స్ అయిపోయినా పై విషయం అంటే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అన్నటువంటి విషయాన్ని చూసుకొని ముందుగా అక్కడ కొన్నాళ్ళు ఉండి దాని విషయాన్ని తెలుసుకొని అప్పుడు వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఈ రాశి ఈ కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి గోచార ఫలితాలని ఇక్కడ చెప్తున్నారు. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం, ఆర్థిక పరంగా మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. కుటుంబాన్ని నడిపించడానికి ఉమ్మడిలో మీ సహాయం పెరుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉమ్మడిలో మీ తాలూకా కంట్రిబ్యూషన్ అంటే మీ తాలూకా ఏదైతే ఉందో సహాయం ఎక్కువగా వాళ్ళకు ఉంటుంది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ పుడుతుంది. ఉమ్మడి కుటుంబంలోని మీరు కూడా భాగస్వామ్యం కావటానికి మీకు శ్రద్ధ ఎక్కువగా కలుగుతుంది ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నాడు. అంటే బాగుంటుందని, ఉమ్మడి కుటుంబంలో మీకు కూడా బాగుంటుందని. తర్వాత ఈ రాశి స్త్రీలకు కుటుంబంలోనూ, కథా కార్యక్రమంలోనూ, బంధువులలోనూ గౌరవ మర్యాదలు, సద్భావన కలుగుతుంది. ఈ రాశి స్త్రీలు ఎవరైనా కర్కాటక రాశి స్త్రీలు ఉంటే వారికి ఈ క్రోధినామ సంవత్సరంలోని బంధువుల వల్ల తర్వాత గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఆదరాభిమానాలు, సద్భావన కలుగుతుంది. కొంతమంది చుట్టాలు వస్తారు, వాళ్ళు తిరిగి మన మీద నింద వేసి వెళ్ళిపోతారు మన ఇంటికి వచ్చి, అంతే కదా. కానీ అలాంటివి ఆడవాళ్ళు, బంధువులు, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆవిడ వెళ్ళాం, ఆవిడ సరిగ్గా చూడలేదు, సరిగ్గా భోజనం పెట్టలేదు, అక్కడ ఇది చేయలేదు, అది చేయలేదు అంటారు, ఉప్పే లేదు, కారమే లేదని. ఇలాంటి నిందలు ఏమి పడినా పాపం ఇళ్ళాలు ఎంత కష్టపడి భోజనం పెట్టింది, ఆవిడ బాధలే కదా, ఇబ్బందులే కదా.
అంతే ఇలాంటివి ఏవీ లేకుండా బంధువుల తాలూకా మన్నలు గౌరవాలు అవన్నీ కూడా స్త్రీలకి ఈ సంవత్సరం పెరుగుతాయి సుమా, ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ వీరు వెళ్ళినప్పుడు కానీ అని చెప్పబడుతున్నది. తర్వాత ఈ ఈ రాశి స్త్రీలకు కుటుంబంలోనూ కళా కార్యక్రమాల్లోనే బంధువుల్లోనూ గౌరవ మర్యాదలు ఆదరణ సద్భావన కలుగుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గ్రహస్థితి బాగుంది కాబట్టి ఈ ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలోని ఆడపిల్ల అవనండి మగపిల్లడికి అవనండి వివాహ ప్రయత్నాలు చేస్తే చక్కగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం కూడా చేయండి అంటున్నారు. అవి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు అంటున్నారు. తర్వాత సొంత వ్యవహారాలు స్వయంగా సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. సొంత పనులు తన సొంతంగానే నిర్వర్తించుకోవడం జరుగుతుంది అంటున్నారు. తర్వాత విద్యార్థులకు ఈ సంవత్సరం విద్య బాగా నడుస్తుంది. విద్యార్థులకు విద్య బాగా నడుస్తుందట ఈ సంవత్సరం. ఏ రకమైన ఆటంకులు లేకుండాను ఇతరులకు మీరు స్వయంగా సలహాలు ఇచ్చి వారికి చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరికైనా ఏదైనా బాగోలేదు, వ్యవహారం బాగోలేదంటే మీ సలహాతోని వాళ్ళని చక్కదిద్దుతారని కూడా చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే వాళ్ళకి కూడా ఈ విధంగా మీరు సహకారం చేస్తారని. తర్వాత అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కార్యములు నెమ్మదిగా నడుచడం వంటివి ఆలస్యం బద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త వహించాలి. అష్టమ శని కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి కార్యక్రమాల్లో మనం తలపెట్టేటువంటి పనుల్లోని ఆటంకాలు ఆలస్యాలు జరుగుతాయి. ఒకటి ఆటంకాలు ఆలస్యాలు నెమ్మదిగా నడచడం అంటే మనం నెమ్మదిగా నడవడం అని కాదు, ఆ తలపెట్టినటువంటి పనులు మందంగా నడుస్తాయి, నెమ్మదిగా స్పీడ్గా సాగవు. అంచేత అలాగే నెమ్మదిగా నడవడం కార్యములు నెమ్మదిగా నడవటం వంటివి ఆలస్యం అవుతుండడం. తర్వాత బద్ధకం ఏ పనికైనా కొంచెం ఆలస్యం వెళ్దాంలే చేద్దాంలే అనిపించడం, కొంచెం బద్ధకంగా ఉండడం, లేకపోతే మత్తుగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా లక్షణాలు కనిపిస్తాయట ఈ అష్టమ శని ప్రభావం వల్ల. ఇలాంటివి మాత్రం కనిపిస్తే వెంటనే ఎలర్ట్ అయిపోయి మీ పనులు మీరు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పబడుతున్నది. ఇక్కడ గ్రహస్థితి వల్ల ఇలాంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పబడుతున్నది. తర్వాత వెంటనే జాగ్రత్త వహించాలి. శనికి తైలాభిషేకం చేయించుకోమంటున్నారు ఈ సంవత్సరం. ఎప్పుడు శని త్రయోదశి వచ్చినప్పటికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలోని కర్కాటక రాశి వారు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే చక్కగా అష్టమ శని కాబట్టి చక్కగా శనిని ప్రసన్నత చేసుకోవాలి అంటే తైలాభిషేకాలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా శని త్రయోదశులు శనివారాలు అవకాశం ఉన్నంత మట్టికి తైలాభిషేకాలు చేయించుకోండి శనేశ్వరుడికి అని చెప్పబడుతున్నది. తర్వాత ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు చేయించుకోవడం మంచిది అంటున్నది. తర్వాత రాహు ప్రభావం వల్ల వ్యయం అధికంగా ఉంటుంది. ఈ రాహుస్థితి వలన విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రకములైనటువంటి ప్రతిబంధకములు ఏర్పడతాయి. ఇంకా ఏంటంటే ప్రతిబంధకం, మనం ఇలా చేద్దాం అనుకుంటే అట్టించి చేయకుండాను ఏదో వ్యతిరేకంగా రావడం, దాన్ని ప్రతిబంధకం అంటారు. అంటే పని అవ్వకుండా అడ్డుపడటం వంటివి ఏవైనా జరుగుతాయి సుమా. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత అప్పుడప్పుడు కొన్ని రకములైన ప్రతిబంధకాలు ఎదురవుతాయి. తర్వాత ఇంకా ఏం చెప్పబడ్డాయి, రిటైర్డు మాజీ ఉద్యోగులకు కొన్ని సహాయములు అందుతాయి. రిటైర్ అయిపోయిన వాళ్ళకి మాజీ ఉద్యోగాలకి సహాయములు అందుతాయి. అంటే ఇది ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళు ఇప్పుడు పెన్షన్దారులు గట్టా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన విషయం అయి ఉంటుంది ఇది. అలాగే తర్వాత వింతైనవి అరుదైనవి కొన్ని వస్తువులు కొంటారు. వింత వస్తువులు అరుదైనవి అంటే అన్ని దగ్గర లభించినటువంటివి, అన్ని చోట్ల ఉండనటువంటి, అన్ని చోట్ల అన్ని సందర్భాల్లోని అందరూ వాడేటువంటివి కానివి ఏవైతే ఉంటాయో వాటిని రేర్ అంటారు. ఆ అరుదైనటువంటి వస్తువులు కొనటం అలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో చేస్తారు అని జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత సంగ్రహించడం జరుగుతుంది. కర్కాటక రాశి వారైన రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం బాగుంటుంది.
ప్రజాదరణ పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది. పోటీలో శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు స్వల్పంగా అనారోగ్య సూచనలు, ఎడబాటులు ఉన్న దంపతులలో అన్యోన్యత పెరిగి మళ్ళీ కలుస్తారు. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. రాజకీయ నాయకుల్లో కొంచెం స్వల్పంగా అందరికీ కూడా శని ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు ఉంటాయంటున్నారు. రాజకీయ నాయకుల్లో మాత్రం పలుకుబడి ప్రజాదరణ పెరుగుతుందంటున్నారు. 10 మంది జైకొట్టి వాళ్ళు ఉంటారు వెనకాల. అది శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు స్వల్పంగా అనారోగ్య సూచనలు, ఎడబాటులో ఉన్న దంపతుల్లో అన్యోన్యత పెరిగి మళ్ళీ కలుస్తారు. శని ప్రభావం వల్ల దంపతులు మళ్ళీ కలుస్తారు. ఎందుకు కలుస్తారంటే ఈ దంపతులు విడిపోయిన వాళ్ళు కలిస్తే ఒక రకమైన ఆనందం, కానీ దాంట్లో మళ్ళీ ఉండేటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టమే. అందుచేత శని జాయాదొక్కం అంటే భార్య వలన కూడా బాధలు పెట్టిస్తాడనమాట భర్తకి. అంటే పురుష జాతకంలో శని ఉన్నాడు అనుకోండి అష్టమంగాను, ద్వాదశాష్టమ జన్మల్లోనే ఎక్కడున్నప్పటికీ కూడా భార్య వలన కూడా కష్టాలు భర్తకు పెడతాడు. అలాగే భార్యకి ఈ శని ఈ దోషం ఉందనుకోండి, భర్త వలన ఆవిడికి ఇబ్బందులు వస్తుంటాయి. అంచేత శని ఎప్పుడు కూడా ఇలాగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అష్ట కష్టాల్లో భార్య వలన కష్టం కూడా ఒకటే. అంచేత స్వల్పంగా అనారోగ్య సూచనలు ఉంటాయి. తర్వాత ఎడబాట్లు ఉన్నటువంటి దంపతులు అన్యోన్యంగా పెరిగి మళ్ళీ కలుస్తారు అని చెప్తున్నారు. కానీ భార్యా సంబంధిక బంధువర్గం వైపు పీడ, భార్యా వైపు ఉన్నటువంటి బంధువుల్లో కొన్ని ఇబ్బందులు ఈ కర్కాటక రాశి వారికి కలుగుతాయి అని చెప్తున్నారు. తర్వాత నరములకు సంబంధించినటువంటిది, రక్తములకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత పాత ఇళ్లను మరమ్మతులు చేయించుకోవటం వంటివి లేదా కొత్త ఇల్లు కొనడం వంటివి ఫలిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలోనే పాతిళ్ళు కొనుక్కోవడం కానీ, కొత్త ఇళ్ళు కొనుక్కోవటం కానీ, కట్టించుకోవటం కానీ ఇది జరుగుతుంది, ఫలిస్తాయి అంటున్నాడంటే ప్రయత్నాలు ఫలిస్తాయి అంటున్నారు. వాహన ప్రమాదాల సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి, అష్టమ శని ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. కొంత వాహన ప్రమాదాలు గట్రా ఉంటాయి కాబట్టి వాహన ప్రయాణాలు చేసినప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్తున్నారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం, మతిమరుపు రావడం, చురుకుదనం తగ్గటం, ఇందాక అనుకున్నాం కదండి, నజ్జుగా ఉంటుంది, లేకపోతే బద్ధకంగా ఉంటుంది అనుకున్నాం కదా. ఈ ప్రభావం వల్ల అలాగే ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు చురుకుదనం తగ్గడం, నిర్లక్ష్యం పెరగడం. నిర్లక్ష్యం అంటే ఈ కార్యక్రమం ఈ గంటలో చేసేయాలి అంటే దాన్ని పనిగట్టుకొని అదే పనిగా ఉండి చేయటం కాకుండా చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, పక్కన పెట్టది, అది నిర్లక్ష్యం. అంచేత ఆ నిర్లక్ష్యం అనేటువంటివి ఇలాంటివన్నీ కూడా జ్ఞాపక శక్తి తగ్గడం ఇలాంటివన్నీ కూడా పెరుగుతుంటాయట. ఈ లక్షణాలు కలుగుతాయి. జాగ్రత్తగా మెలకువగా ఈ కర్కాటక రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతున్నది. కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఆఫీసర్ల వల్ల తనిఖీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఆఫీసర్లు, తనిఖీలు, వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మసలుకోవాలి అంటున్నారు. ఈ రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి ఖర్చు కనిపిస్తుంది. ముందు ఏది ఎలాగున్నప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి నాయకులకు మాత్రం ఈ సంవత్సరం ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఈ తర్వాత కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరంలోనే కొన్ని ఉంటాయి. అనారోగ్యము తొలగటకు వైద్యమునకు ఖర్చులు ఎక్కువ. ఈ ఆరోగ్య లోపాలు వస్తే, అనారోగ్యంగా ఉంటే ఏం చేయాలి? వైద్యం చేయించుకోవాలి. వైద్యం చేసుకుంటే వైద్యపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయట. తర్వాత కాంట్రాక్టర్లు, సివిల్ పనులు చేయించేటువంటి వారికి పని ఆగకుండా ఏదో కాంట్రాక్టర్ వచ్చుంటుంది. అంటే ఏమిటి? సివిల్ వర్కులు చేయించేటువంటి రాళ్ళు, మట్టి, ఇనుము, దీంతో చేసేటువంటి పని అంతా కూడా శనికి సంబంధించినటువంటి శ్రమ, కార్మికులు కదా. అందుచేత దీనివల్ల ఏదో పని నడుస్తుంది కానీ పూర్తి లాభం కాదు అని చెప్పబడుతున్నది. కాంట్రాక్టులో మొదలైనటువంటి వ్యవసాయదారులకు కొంత పంట నష్టం అవ్వచ్చును. వ్యవసాయదారులకు కొంచెం పంట నష్టం అవుతుంది. వైద్య వృత్తి లీడర్లకు ఆదాయము, ఆర్థిక స్థితి బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి
ప్లేడర్లు లాయర్లు అంటాం కదా, వీళ్ళకి ఆదాయం బాగుంటుంది. ఈ రాశి వారికి స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతినిత్యము దైవభక్తి దైవారాధనతో కొంతసేపు కాలం గడిపితే దైవానుగ్రహం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే గ్రహస్థితి బాగున్నప్పుడు మనం ఇవాళ చేద్దామన్నటువంటి పూజ రేపు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇవాళ ఇంకో కార్యక్రమం చక్కబెట్టుకోవచ్చు. కానీ మనకు అవతల ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మన ఈ దైవాన్ని మర్చిపోయి ఆ ఇబ్బందుల్లోకి ఎందుకు వెళ్ళటం? అందుచేత ఈ కాలం బాగోలేనటువంటి సమయంలోనే, అంటే బాగున్న సమయంలో భగవంతుడిని ఆరాధన చేయాలి, భగవంతుని గుర్తుంచుకోవాలి అన్నటువంటిది ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటిది. మరి బాగోలేనప్పుడు ఇంకా ఎక్కువగా దైవం మీద ఆధారపడి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాను, నిత్యం కూడా ప్రతినిత్యం కూడా దైవనామస్మరణతో లేవటం ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసినటువంటిది. ఈ క్రోధినామ సంవత్సరంలోని తెల్లవారేసరికి దైవాన్ని తలుచుకోవడం, చక్కగా దైవారాధనలు, ధ్యానాలు, పూజలు, స్తోత్రాలు, శ్లోకాలు చదువుకొని ఆధ్యాత్మికంగా కొంతవరకు ఉండి దైవం మీద ఆధారపడి తన కార్యక్రమాలు చేసుకోమని చెప్తున్నారు. అంచేత ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు విపరీతమైన ఖర్చు, కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ చెప్పబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా కొంత ప్రతినిత్యము దైవభక్తి దైవారాధనతో కొంతసేపు కాలం ప్రతిరోజు కొంతకాలం గడిపితే బాగుంటుంది, మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి చెప్పబడుతున్నది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది అంటున్నారు. కర్కాటక రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలోని గోచార ఫలితాలు మరిన్ని వివరాల కొరకు, అలాగే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారికి గోచారపరమైనటువంటి లేక జాతకపరమైనటువంటి మరిన్ని వివరాలకు మీ పురోహిత జ్యోతిష్య పండితులను సంప్రదించి వారిచ్చే శాస్త్రీయమైన విలువైనటువంటి సూచనలు సలహాలు పాటించి తగిన కాలములో అంటే సకాలంలో శాంతి ప్రక్రియలు జరిపించుకొని సుఖ సంతోషాలతోని ఆయురారోగ్య భోగభాగ్యాలతోని ఆనందంగా ఉందురుగాక. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం.